ఏదైతే ఋషికొండ ప్యాలెస్ ఏం చేయాలని ఒక వ్యక్తికి ఉండే అహంభావం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండంతా కొట్టేసి, ఒకప్పుడు ఋషికొండ అంటే మనకు ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉండే ప్లేస్ని అలాంటి దాన్ని కొట్టేసి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ ప్యాలెస్ కట్టుకోవడం ఇప్పుడు వాళ్ళ నాయకులు చెబుతున్నారు. ఎందుకు కట్టారంటే ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారంట, వాళ్ళ కోసం నేను ప్యాలెస్ కట్టాడంట. అంటే ఇంకా మనం అందరం నమ్మాలి అధ్యక్ష. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోతుందో నాకైతే అర్థం కావడం లేదు. శాశ్వతంగా కొంతమంది నాకు వచ్చి చెప్పారు, ఓసారి ఒక్కొక్క వ్యక్తి ఏ విధంగా తలుస్తారు, భగవంతుడు ఏ విధంగా నిర్ణయిస్తాడు అనేది ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. 500 కోట్ల రూపాయలు టూరిజం డబ్బులు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా మిగిలిన డబ్బులన్నీ డైవర్ట్ చేసి ప్యాలెస్ కడితే అక్కడ కథలుగా చెప్తున్నారు. ఇంకా నేను కూడా మొత్తం డీటెయిల్స్ తెప్పించాలి, ముందు ప్రాధాన్యత క్రమంలో మిగిలిన పనులన్నీ చేస్తున్నాం. ఆ డబ్బులు ఆ ఉండే అందరూ ఒకసారి ఎమ్మెల్యేలు అందరిని తీసుకెళ్ళాలి, ఒకసారి హౌస్ కమిటీ అంతా ఈ అసెంబ్లీ అయినాక అందరూ వెళదాం, మీతో కూడా కలిసి నేను కూడా చూస్తాను ఎందుకు కట్టారు ఆ ప్యాలెస్ ఏం చేయాలన్నా కూడా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి, ఎట్లా ఉపయోగించాలని కొంతమంది సజెస్ట్ చేశారు అధ్యక్ష. ఆ ప్యాలెస్లో టూరిజానికి ఇమ్మని, టూరిజానికి ఇస్తే ఎంత డబ్బులు అవుతుందో నాకు తెలియదు, కాబట్టి దానిపైన కూడా మీరు సూచనలు ఇవ్వాలి. ఇక్కడ కూడా ప్రజావేదిక కూల్చేశారు, ఆ 7 స్టార్ హోటల్, దానికి మేనేజ్మెంట్ మీకే ఇస్తాం, ఆ వడ్డీ అయినా వసూలు చేసి మాకు ఇవ్వండి. మీరు ప్రజాధనం అది ఎంత డబ్బులు వస్తుందో చూసుకుంటే ఒక 7 స్టార్ 9 స్టార్ హోటల్ కూడా ఏం పనిచేయవు అక్కడ. ఆ ఓనర్షిప్ మీకే ఇస్తాం, చేసి మాకు వసూలు చేసి ఇవ్వండి, కనీసం దాని మీద పెట్టుబడి అంటే పలక్నమా ప్యాలెస్ కరెక్ట్. పలక్నమా ప్యాలెస్ కూడా కొన్ని రోజులు పెట్టారు, తర్వాత టాటా తీసుకున్నారు, ఎందుకంటే ఓల్డ్ ప్యాలెస్ కాబట్టి. ఏదేమైనా అది కూడా నేనే అప్పట్లో దోహదం చేశాం, ప్రజలకు ఉపయోగపడుతుందని. మీరు కూడా ఆలోచించండి. 2 విషయాలు నాకు సజెషన్స్ ఇచ్చారు. ప్రజావేదిక కూల్చారు, అక్కడనే డెబ్రిస్ కూడా తీయలేదు. అందరూ చెప్పింది దీన్ని తీయద్దండి, ఇక్కడి నుంచే అమరావతి కక్షగా అభివృద్ధి చేయడానికి ముందుకు పోదాం, ఇది ఇట్లే ఉండాలని చెప్పారు. తప్పకుండా అట్లే పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇది కూడా ఋషికొండ మీద ఉండే ప్యాలెస్ని ఏం చేయాలో మీరు కూడా ఆలోచించండి. దాన్ని కూడా శాశ్వతంగా మనం ఏం చేయాలో ప్రజలకు కూడా పెట్టే పరిస్థితిని చేద్దాం. ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు అందరూ మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఒక కుటుంబం నష్టపోతుంది. అదే వ్యక్తి చెడు వ్యక్తిగానే పాలకుడు నేరస్తుడైతే, దోపిడీదారుడైతే ఆ రాష్ట్రం మొత్తం నష్టపోతుంది. అదే రాష్ట్రం మనలాగానే మన ఆంధ్రప్రదేశ్ మాదిరిగా ఉంటుంది. అదే చెప్పాను నేను ముందుగా. ఆ రోజు వివేకానంద గారు ఏదైతే కొటేషన్ చెప్పారో, స్ఫూర్తి చెప్పారో అది మనకు వర్తిస్తుంది. నేను దండం పెట్టి అడిగాను 2019లో, ఈసారి కానీ మనం తప్పు చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయని. కానీ ప్రజలు కూడా ఆ రోజు ఆశపడ్డారు, ఏదో చేస్తాడని నమ్మారు. అందుకే తిరిగి 2024లో 11 సీట్లు గెలిపించారని ఇప్పుడే మాట్లాడుతూ బాధపడ్డారు. కానీ భవిష్యత్తులో ఇదే మాదిరిగా ఉంటే నా లెక్క ప్రకారం శాశ్వతంగా రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని చెప్పి, రాజకీయాలు ఎవరైనా ఉండొచ్చు కానీ ఇలాంటి వ్యక్తులు మాత్రం ఉండడానికి అర్హత లేదు. అందుకే మీరు చూస్తే ప్రశ్నిస్తే కేసులు, హౌస్ అరెస్టులు, పార్టీ కార్యాలయాలపైన దాడి నేను చాలాసార్లు చూశాను. చిన్న పార్టీ పైన కూడా దాడి చేయాలన్నా, చిన్న రాజకీయ పార్టీ ఉంటే ఆ నాయకుడిని అటాక్ చేయాలన్నా, విమర్శించాలన్నా భయపడే రోజులు అవన్నీ పోయి ఇష్టానుసారంగా వచ్చే పరిస్థితికి వచ్చారు.
5 ఏళ్లలో ఏం జరిగిందో మనం అందరం ఆలోచించాం. తీరని నష్టం జరిగింది. ఇదే మనందరి బాధ. అయితే ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నారు అధ్యక్ష. ఆ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ ఉండే వాళ్ళు చాలామంది ఆలోచించాల్సింది. పులివెందుల్లో ఇప్పుడు కూడా వీళ్ళు ప్రజలు ఓటేసి గెలవలేదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పులివెందుల్లో ఎవరైనా కానీ వేరే పార్టీలకు ఓటేస్తే వాళ్ళు అక్కడ బతకరు. ఎన్నికలైన తర్వాత కక్ష తెచ్చుకునే పరిస్థితి వస్తారు. దానివల్ల అక్కడ రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ మనుగడ సాధించలేకపోయినాయి. మొన్న కూడా మనం చూసాం. ఇక్కడ కడప ఎమ్మెల్యేలు ఉన్నారు. పాత కడప జిల్లాలో అధ్యక్ష 9 అసెంబ్లీ సీట్లకు 7 అసెంబ్లీ సీట్లు గెలిపించారంటే అది ప్రజల్లో ఉండే మార్పు. అదే వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు కూడా. అలాంటిది అధ్యక్ష నాకు ఒకసారి అనుమానం ఇచ్చేది. పులివెందుల మారిగా రాష్ట్రాన్ని మొత్తం తయారు చేస్తామని. కడాన ఎన్నికల్లో కుప్పం, పిఠాపురం, మంగళగిరి ఇలాంటి కొన్ని కాన్స్టిట్యూన్సీలు వీళ్ళు ఆడిన ఆటలు చూస్తే అది భయంకరంగా ఆటలాడే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రంలో సంపాదించిన అవినీతి డబ్బులు మొత్తం ఆడ పంచారు. కానీ ప్రజల్ని మెచ్చుకోవాలి దిశ. 90,000, 70,000, 40,000, 50,000తో గెలిపించారంటే అది ప్రజలు చూపించిన స్ఫూర్తి, చైతన్యం తప్ప ఇంకోటి కాదు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పులివెందుల ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. అది రిప్లికేషన్ మోడల్ కూడా ఫెయిల్ అయింది. అయితే అధ్యక్ష నాకు ఒక అనుభవం కూడా ఉంది. ఇక్కడ ఒక 20-25 కాన్స్టిట్యున్సీల్లో ఇనానమస్గా చేసుకోవాలని ప్రయత్నం చేశారు, ఎవరిని పోటీ చేయనివ్వకుండా. కానీ ఈరోజు మాచర్ల మీరు చూశారు. మాచర్లలో బ్రహ్మారెడ్డి బ్రహ్మాండంగా పనిచేసుకొని నిలబడుకున్నాడు. అతిపెద్ద మెజారిటీతో గెలిచాడు. అలాంటి అధ్యక్ష చాలా నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు ఎక్కడైతే గట్టిగా నిలబడుకున్నారో అక్కడ గెలవగలిగారు. దానికి కారణం ఈ దుర్మార్గమైన పాలన పోవాలని చెప్పి ఆలోచించి తీర్పిచ్చే పరిస్థితికి వచ్చారు. సూపర్ 6 కూడా చెప్పాం. ఆ సూపర్ 6 ఏదైతే మేము చెప్పామో తప్పకుండా అమలు చేయడానికి ముందుకు పోతామని మరొకసారి హామీ ఇస్తున్నాం. ఇప్పటికే 40 రోజులైంది. 40 రోజుల్లో మీరు చూస్తే అధ్యక్ష మొదటి సంతకం 5 సంతకాల పని పెట్టాను. ఒకటి మెగా డిఎస్సి ఏదైతే 16,350 ఉద్యోగాలకు సంతకం పెట్టాం. ప్రాసెస్ స్టార్ట్ అయింది. వీలైన తొందరలో ఒక పద్ధతి ప్రకారం అది పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అదే మరి పెన్షన్స్ ఏమాత్రం ఒక్క నిమిషం ఆలోచించకుండా 4,000 రూపాయలు, 3,000 రూపాయలు ఉండే పింఛన్ 4,000 రూపాయలు. ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారో వాళ్ళందరికీ 3,000 నుంచి 6,000 రూపాయలు. అదే మేరకు ఒకేసారి ప్రతి ఒక్క ఇంటికి అసాధ్యమన్నారు సచివాలయ సిబ్బంది, పని చేయలేరని చెప్పారు. కానీ ఇది సాధ్యమని నిరూపించి ఒకే రోజు పెన్షన్లు ఇచ్చిన ఘనత కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అది కూడా పూర్తి చేశాం. ఇంకొక పక్కన అధ్యక్ష అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే అన్నం పెట్టే కార్యక్రమం ఆగస్టు 15 నుంచి కనీసం 100 క్యాంటీన్లో ప్రారంభమవుతుంది. మిగిలినటన్ని కూడా మళ్ళా రోల్అవుట్ చేస్తాం. ఇదే కాకుండా అధ్యక్ష స్కిల్ సెన్సస్ దేశంలో ఎక్కడా చేయని విధంగా ఒకరోజు నేను పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్కి వెళ్తున్నాం. ఆ రోజు మాటల్లో వచ్చినప్పుడు వారు ఒక మాట అన్నారు, ఎందుకు మనం స్కిల్ సెన్సస్ చేయకూడదని అడిగారు. నేను ఇమ్మీడియట్గా ఆయన చెప్పంగానే ఈజ్ ఎ వెరీ గుడ్ ఐడియా, ఇప్పుడే అనౌన్స్ చేస్తానని ఆ మీటింగ్లో అనౌన్స్ చేశాను. అక్కడి నుంచి స్కిల్ సెన్సస్ కూడా సంతకం పెట్టాం. ఇవేవైతే 5 సంతకాలు పెట్టామో ఆ 5 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది భయంకరమైన యాక్ట్. ఈరోజు రేపు మీరు చర్చిస్తారు. ఈరోజు ఇంట్రడ్యూస్ చేశారు, రేపు చర్చ చేస్తారు. ఒక దుర్మార్గుడు అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకు కూడా ఏ విధంగా రక్షణ ఉండదో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక ఉదాహరణ. ప్రజల్లో ఆ అపోహలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా ఒక సుపరిపాలనకు మారు పేరుగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఉండాలని రాష్ట్రంలో
నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, ఒకే రోజు మేము మొత్తం తీరుస్తాం చెప్పలేం, కానీ కష్టపడే ధైర్యం ఉంది. ఈ రాష్ట్రం కోసం పాటుపడే నాయకత్వం నేను కానీ, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ పనిచేసి మీరు చూపించిన అభిమానానికి తిరిగి మీ రుణం తెచ్చుకుంటామని మరొక్కసారి ప్రజలకు అందరికీ హామీ ఇస్తూ